హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సింపుల్ లైఫ్ విత్ నిహారిక. ఫ్రెండ్స్, మీరు అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. సో కొంచెం థ్రోట్ అయితే ప్రాబ్లం ఉంది, ఎక్స్క్యూజ్ చేయండి. అండ్ ఈరోజు కొత్త కలెక్షన్స్ అండ్ అలాగే మీరు ఎప్పటి నుంచో అడుగుతున్న బౌల్స్, ఈ మధ్య మనం బ్రాస్ బౌల్స్ ఇస్తున్నాం కదా, దాంట్లో మనకి 1 వచ్చింది కొత్తగా. మన లాస్ట్ వీడియోలో చూపించాను. 2 ఆల్రెడీ ముందే ఉంది. 3 కూడా తీసుకొచ్చాము. యాక్చువల్గా చూపించడానికి అయితే లేదు కానీ, బట్ 3 కూడా చాలా మంది కస్టమర్స్ అడుగుతారని చెప్పి 3 కూడా తీసుకొచ్చాము. సో అవన్నీ కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తాను, వీడియో చూపించలేకపోయినా ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. సో ఫస్ట్ అయితే చాలా మంది ఇప్పుడు మనకి శ్రీరామనవమి ఉంది కదా నెక్స్ట్ మంత్, సో దాని గురించి రాముల వారిది దీపం అయితే అడుగుతున్నారండి. సో ఇది వచ్చేసి కస్టమైజ్ దీపం అండి. సో చాలా బ్యూటిఫుల్గా ఉండే రాముల వారి దీపం. మీకు దగ్గర దగ్గర 50 ml పైనే మీకు ఆయిల్ అయితే పడుతుంది. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. రామ్ పరివార్ యాక్చువల్గా ఇది ఐడిల్ అనమాట. ఐడిల్ మనం పూజ చేసుకునే ఐడిల్, అది కస్టమర్ అడిగారని చెప్పేసి దీపంలో తయారు చేసాము. ఎన్ఆర్ఐ కస్టమర్స్కి ఆర్డర్ ఉంది. సో వాళ్ళ గురించి మనం ఈ విధంగా తయారు చేసాం అనమాట. ఈ దీపం ఏదైతే ఉందో సపరేట్గా మనం తీసేసుకోవచ్చు. అంటే ఇది కాదు, అంటే విడిగా కూడా ఉంటాయి. దానికి మనం నచ్చిన ఐటమ్స్ మనం కస్టమైజ్ చేసి కస్టమర్స్కి ఇస్తూ ఉంటాం అనమాట. సో వాళ్ళకి మోడల్ బాగా నచ్చింది, సో వాళ్ళ కోసం తయారు చేసాము. అండ్ చాలా మంది గ్రూప్లో పెట్టంగానే కూడా చాలా మంది తీసుకున్నారు. సో ఇది వచ్చేసి ఇప్పుడు ఎన్ఆర్ఐ కస్టమర్కి షిఫ్ట్ చేస్తున్నాము. సో ముందు మీకు కూడా ఒక వీడియో చూపించవచ్చు, ఎందుకంటే ఇంకా చాలా డేస్ ఉంది. ఆల్మోస్ట్ 20 డేస్ లేదు, 15 days దాకా ఉంది కదా. సో ఈ లోపల ఏమైనా ఆర్డర్స్ ఉంటే కనుక ఇచ్చేసేయండి, కస్టమైజ్ చేసి పంపిస్తాం మీకు శ్రీరామనవమి కల్లా. ఓకేనా? చాలా బ్యూటిఫుల్గా ఉంది. వెనకాల వచ్చేసి మనకి ఇలాగ స్టాండ్లా వస్తుంది అనమాట కూర్చోడానికి. సో సైజ్ ఆఫ్ దీపం కూడా చెప్తాను మీకు, ఎందుకంటే కంపల్సరీ ఏ ప్రోడక్ట్ అయినా మోస్ట్లీ సైజెస్ అడుగుతూనే ఉంటారు. సో ఈ దీపం వచ్చేసి మోస్ట్ ప్రాబబ్లీ మనకి 5.5 inches హైట్ అయితే ఉందండి. 5.5 inch హైట్ అయితే ఉంది. అండ్ ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసి మనకి దగ్గర దగ్గర 6.5 inch అయితే మనకి లెంత్ ఉందనమాట. అండ్ ప్రమిద ఏదైతే ఉందో 4 inches దాకా ప్రమిద ఉందనమాట. ఓకేనా? మీకు డీటెయిల్స్ అనేవి అందినే అనుకుంటున్నాను. సో చాలా చాలా హెవీగా ఉంది. మీకు దగ్గర దగ్గర కేజీ పైన ఉంటుందండి. కేజీ మీద 400 grams అలా ఉంటుంది. చాలా వెయిట్ ఉంది. దీపం మాత్రం మీకు రామ్ దర్బారు చాలా బ్యూటిఫుల్ కార్వింగ్తో ఉంది. మనకి రామ్ లక్ష్మణులు, సీతమ్మదేవి అండ్ ఆంజనేయ స్వామి మొత్తం అందరూ ఉన్నారు. రామ్ పరివార్ కదా. సో అలా మనకి ఇప్పుడు శ్రీరామనవమికి స్పెషల్గా తయారు చేసిన విగ్రహం, దీపం. సో కావాలి, ఇలాంటిది ఉంటే బాగుంటుంది అనుకున్న వాళ్ళు మాత్రమే తీసుకోండి. ఇది ఉంటేనే శ్రీరామనవమి అంటే అలా నేను ఎప్పుడూ చెప్పను. ఇది ఉంటేనే శ్రీరామనవమి కాదండి. ఇది ఉండి మీ మనసుకి హ్యాపీనెస్ ఇస్తుంది, ఇది కూడా తీసుకుంటే అని అనుకున్న వాళ్ళు మాత్రమే తీసుకోండి. సో తర్వాత వచ్చేసి మనకి బాలాజీ దీపం అండి. బాలాజీ దీపం గురించి చాలా మంది అడుగుతూనే ఉన్నారు, బట్ సేమ్ బాలాజీ దీపం అయితే మేము తీసుకురాలేకపోయాము, ఎందుకంటే స్టాక్ అది మ్యానుఫ్యాక్చరింగ్ ఆగిపోయింది. సో దాంట్లోనే మనకి సిమిలర్గా ఈ పై పార్ట్ ఏదైతే ఉందో సేమ్ అండి. పార్ట్ దానికి దీనికి కూడా ఎటువంటి డిఫరెన్స్ లేదు. ఈ పార్ట్ అంతా సేమ్, బట్ కింద మాత్రం మనకి ఏనుగులు వచ్చాయి, 3 ఏనుగులు. సో ఈ విధంగా 3 ఏనుగులు వస్తాయి. చాలా బాగుంటుంది. మీకు ఆయిల్ కూడా ఎక్కువ పడుతుంది. అండ్ ప్రమిద షేప్ కూడా మీకు డిఫరెంట్గా ఉంటుంది. ఇది మీకు సైజు చూపిస్తాను. ఇది వచ్చేసి అప్రాక్సిమేట్లీ మనకి 4 inches హైట్ ఉందండి. అండ్ ప్రమిద సైజ్ వచ్చేసి మనకి 2.1 inch అయితే ప్రమిద సైజ్ ఉంది. ఆయిల్ కూడా ఎక్కువ పడుతుంది. మీకు దగ్గర నుంచి చూపిస్తాను చూడండి. మీకు శంకు చక్ర నామాలు, స్వామివారి మధ్యలో నామాలతో చాలా అందంగా ఉన్నారు. అండ్ కింద లక్ష్మీదేవి అమ్మవారు ఉన్నారు. అండ్ ప్రమిద వచ్చేసి మనకి ఈ విధంగా ఉంది. ఆయిల్ కూడా బాగుంటుంది, బాగా పడుతుంది. అండ్ విక్ హోల్డర్ వేసి వెలిగించుకుంటే చాలా బాగుంటుంది. ఎక్కువసేపు రౌండ్ విక్ హోల్డర్ ఉంటుంది కదా, ఆ రౌండ్ విక్ హోల్డర్ వేసి వెలిగించుకుంటే చాలాసేపు వస్తుంది. నెక్స్ట్ దీపం ఇది. అండ్ చాలా మంది దీపం స్టాక్ అయిపోయిందని చెప్పి డిసప్పాయింట్ అయిపోయారు, బట్ అంత డిసప్పాయింట్ అవ్వకండి, మళ్ళీ రీస్టాక్ చేసాము. సో ఇది రిటర్న్ గిఫ్ట్స్ ఆర్డర్ ఉందనమాట. సో వాళ్ళ కోసం తెప్పించాము, బట్ లిమిటెడ్ స్టాక్ ఉంది. ఎందుకంటే రిటర్న్ గిఫ్ట్స్ కోసం ఆల్మోస్ట్ ఒక 24 pieces పక్కన పెట్టాము. అండ్ ఇది కొన్ని స్టాక్ అయితే ఉన్నాయన్నమాట. సో కావాల్సిన వాళ్ళు అయితే వెంటనే ఆర్డర్ చేసుకోండి. చాలా బ్యూటిఫుల్గా ఈ దీపం చిన్నదైనా కూడా ఇది వెలిగిస్తే వచ్చే ప్రకాశం మాత్రం చాలా బాగుంటుందండి. అండ్ చాలా నిండుగా కూడా ఉంటుంది. సో చాలా చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఇందులో చూపించే ఏ కలెక్షన్స్ అయినా కూడా ఇవి ఉంటేనే పూజలు చేసుకోవచ్చు అన్న డౌట్తో కాదండి, బట్ ఇవి ఉంటే కూడా హ్యాపీగా తీసుకుంటే బాగుంటుంది అనుకున్న వాళ్ళు, ఒక యాడ్ ఆన్ లాగా తీసుకోవాలనుకున్న వాళ్ళు హ్యాపీగా తీసుకోండి. ఇందులో బలవంతం ఏమీ లేదు. సో ఇది వచ్చేసి మనకి అప్రాక్సిమేట్లీ 2.7 inches దాకా అయితే మనకి హైట్ అయితే ఉంది. ఇది చిన్న దీపం అండి. దీపం చిన్న దీపం 2.7 inch అంటే మనకి అప్రాక్సిమేట్లీ 3 inches కన్నా కొంచెం తక్కువ, బట్ చాలా బ్యూటిఫుల్ అండ్ బ్యూటిఫుల్ కార్వింగ్ అనమాట. ఆ కార్వింగ్ చూడండి. మీకు చుట్టేపుల గజాలు వస్తాయి. మీకు 3 గజాలు వస్తాయి. గజలక్ష్మి అమ్మవారి దీపం ఇది. 3 గజాలు వస్తాయి. అండ్ వెనకాల వచ్చి మనకి ఈ విధంగా వస్తుంది అనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంది.
అండ్ తర్వాత చాలామంది లలితాదేవి అమ్మవారి గురించి ఈ చెరుగడ గురించి సందేహపడుతున్నారు. ఏంటంటే కుడివైపున ఉంది అంటే నేను చూపించిన ఫోటోలో కుడివైపున ఉంది, ఇలా ఇలా చూపించడం వల్ల కుడివైపున ఉంది అని చెప్పేసి అనుకుంటున్నారు. సో అలా కాదు. ఈ అమ్మవారికి మనకి ఎడం చేతి వైపే ఉంది. ఎడం చేతి వైపే కదా అమ్మవారు ఇలా పట్టుకుని కూర్చుంటారు. సో ఎడం చేతి వైపే ఉంది లలిత అమ్మవారు, రాజరాజేశ్వరి అమ్మవారు లేదా లలిత అమ్మవారు 2 పేర్లు ఉన్నాయి ఆవిడకి. సో అమ్మవారు అయితే కరెక్ట్గానే ఉన్నారండి, చెరుగడ కరెక్ట్ పొజిషన్లోనే పట్టుకుని ఉన్నారు. సో దీని కింద పీట సెట్ చేయండి అని చాలామంది అడిగారు. సో దీని కింద పీట మనకి ఈ విధంగా సెట్ చేసుకోవచ్చు, మన ఇష్టం. చాలా రకాల ఆప్షన్స్ అయితే ఉన్నాయి, బట్ ఈ విధంగా కూడా సెట్ చేసుకోవచ్చు. చిన్న పూజ గది చిన్న పీట కావాలనుకున్న వాళ్ళకి ఈ లోటస్ పీట ఒక 3 inches విత్లో ఉన్న లోటస్ పీట అయితే సరిపోతుందని నా ఉద్దేశం. సో ఇది కావాలనుకున్న వాళ్ళు ఇది తీసుకోండి. లేదు కొంచెం హైట్లో కావాలి, హైట్కో పెట్టుకోవాలి అనుకున్న వాళ్ళు 4 inchesలో ఉండే ఇటువంటి స్టాండ్ కూడా పెట్టుకోవచ్చు. అమ్మవారికి స్పెషల్గా ఒక పువ్వు పెట్టుకోవడానికి ప్లేస్ ఉంటుంది, చక్కగా ఉంటుంది. సో ఈ విధంగా పెట్టుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి 4 inches విత్ వస్తుందండి. ఓకేనా, స్టాండ్ అయితే ఈ విధంగా వస్తుంది. లేదు ఇంకా వెడల్పుగా కావాలి అనుకునే వాళ్ళు, చుట్టేపుల పువ్వులు పెట్టుకోవాలి అనుకునే వాళ్ళు సో ఇలాగా పికాక్ పింట్రే తెలుసు కదా మీకు ఆల్రెడీ. సో దీంట్లో కూడా పెట్టుకోవచ్చు. మీరు పంచామృతాలతో అభిషేకం చేసుకోవాలనుకున్నప్పుడు ఇందులోకి వచ్చేస్తాయి కాబట్టి ఇవి మనం తీసుకెళ్ళి మనం మొక్కలకు వేస్తాం కదా. సో ఆ విధంగా చేసుకోవచ్చు. సో ఈ విధంగా ఫుల్గా డెకరేషన్ చేసుకోవచ్చు చుట్టేంపుల. అండ్ మనం పంచామృతాలతో అభిషేకం చేసుకోవచ్చు కొంచెం కొంచెం చప్పున. ఓకేనా, ఈ విధంగా మీకు పింట్రే పికాక్ పింట్రే అనేది వస్తుంది. దీంట్లో మీకు ప్లెయిన్ కావాలంటే ప్లెయిన్ ఉంటుంది, లేదంటే ఇలాగ పికాక్ డిజైన్ కావాలంటే పికాక్ డిజైన్ కూడా ఉంటుంది. ఇది వచ్చేసి మనకి పింట్రే అప్రాక్సిమేట్లీ మనకి 6 inches దాకా పడుతుందండి. 6 inches దాకా ఉంది విత్, అప్రాక్సిమేట్లీ 6 inches, 5.5 దాటింది. సో 6 inches దాకా ఉంటుంది. కింద వచ్చేసి మనకి ఇలాగ 3 కాళ్ళలా వస్తాయి. సో అదొక ఐటమ్. అండ్ తర్వాత చాలామంది ఇంట్రెస్టింగ్గా అడిగింది ఏంటంటే ఫిల్టర్ గురించి అండి. బ్యూటిఫుల్ ఫిల్టర్. అసలు నేను ఫిల్టర్స్ చూపించిన ఈసారి కలెక్షన్తో సూపర్ హిట్ అయిపోయాయి, అందరికీ బాగా నచ్చాయి, బాగా ఆర్డర్స్ అనేవి దానికి ఇస్తున్నారు. ఈ ఫిల్టర్ వచ్చేసి మనకి మ్యాట్ ఫినిష్, డల్ ఫినిష్, మ్యాట్ ఫినిష్లో మీకు సెల్ఫ్ డిజైన్ వచ్చింది. చూసారా ఎంత బాగుందో. వెయిట్ కూడా చాలా ఎక్కువ ఉందండి, వెయిట్ కూడా మీకు చాలా ఎక్కువ ఉంది. మీకు దగ్గర ఒక 4 members 5 members ఫ్యామిలీకి మనకి ఫిల్టర్ డికాషన్ అయితే వస్తుంది. మీకు వెయిట్ కూడా ఏదైనా ప్రొడక్ట్ పట్టుకుంటేనే తెలుస్తుంది, నేను చెప్పడం వల్ల మీకు తెలీదు. సో ఇది వచ్చేసి మనకి ఫిల్టర్ చేయడానికి స్టాండ్. దీనికి ఇన్బిల్ట్ లోపల హోల్స్ ఉంటాయి కదా, ఆ హోల్స్ అనేవి మీకు కనిపిస్తున్నాయి కదా. సో హోల్స్ అండ్ దీని లోపల ఫిల్టర్ చేసేది అండ్ క్యాపే చాలా బరువు ఉంది. అండ్ ఇది వచ్చి టోటల్గా మనకి హైట్ వచ్చేసి ఒక నిమిషం, టోటల్గా మనకి హైట్ వచ్చేసి 5.5 inches ఉందండి. మీకు టిప్ టు కింద కావాలి అనుకుంటే కనుక మీకు దగ్గర 7 inches దాకా ఉంది. 5.5 inch ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి అయితే 7 inches దాకా ఉంది ఓవరాల్గా. సో బ్యూటిఫుల్గా ఉన్న కాఫీ ఫిల్టర్. కావాలనుకున్న వాళ్ళు లిమిటెడ్ స్టాక్ ఉంది, కావాలనుకున్న వాళ్ళు వెంటనే గ్రాప్ చేసుకోండి. ఓకే, అండ్ తర్వాత గిన్నెలు. మీకు ఇష్టమైన పార్ట్ ఏంటంటే ఈ గిన్నెల గురించి చాలామంది మనకి సైజెస్ అడిగారు. యాక్చువల్గా చెప్తున్నాను, కేవలం కస్టమర్లు అడిగారని మాత్రమే తెప్పిస్తున్నానండి. ఇది 1 number, మీకు ఆల్రెడీ లాస్ట్ వీడియోలో షేర్ చేశాను. ఇది 1 number, దగ్గర మనకి 1 liter పైన మనకి వాటర్ పడుతుంది. ఇది వచ్చేసి 2 number, మీకు 2 liters పైనే అప్రాక్సిమేట్లీ మీకు వాటర్ అనేది పడుతుంది. దీంట్లో 3 number కూడా ఉంది. అదేంటంటే నేను ఇప్పుడు ప్రస్తుతానికి లేదు, చూపించలే గూడాలో ఉంది. 3 liters అప్రాక్సిమేట్లీ మనకి వాటర్ అనేది పడుతుంది అనమాట. సో 2.5 2.75 అబోనే మనకి వాటర్ పడుతుంది. సో ఇవి ఇప్పుడు మొత్తం మన దగ్గర 3 sizes అవైలబుల్గా ఉన్నాయి, 1, 2 and 3. సో ఎవరికైనా కావాలంటే ఆర్డర్ చేసుకోండి. సో దీని గురించి స్పెషల్గా ఏం చెప్పట్లేదు. లోపల మీకు మ్యాట్ ఫినిషింగ్ తెలుసు కదా, చాలా బాగుంటుంది. ఇవి కేవలం ఏంటంటే మనకి ప్రసాదాలు చేసుకోవడానికి, లేదంటే అప్పటికప్పుడు ఏదైనా వండుకుని పులుపు పదార్థం కాకుండా అప్పటికప్పుడు డిష్ అవుట్ చేసేసుకుని ఇలాగా ప్రసాదాలు, పాయసాలు, పరవన్నాలు అండ్ అలాగే పాలు పొంగించుకోవడానికి గిఫ్టింగ్ ఐటమ్స్. గిఫ్టింగ్ అయితే చాలా బాగుంటుందండి, చాలా బాగుంటుంది. ఎక్కువ నాడు గుర్తుండిపోతాం మనం వాళ్ళకి. సో కొంచెం కాస్ట్ కూడా అలాగే ఉంటుంది అనుకోండి. సో అలా అనమాట, చాలా బ్యూటిఫుల్ ఐటమ్. కావాలనుకున్న వాళ్ళైతే బుక్ చేసుకోండి. 1, 2 and 3 sizes మాత్రం అవైలబుల్గా ఉన్నాయి. కావాలనుకున్న వాళ్ళు త్వరగా గ్రాప్ చేసుకోండి. సో తర్వాత ఈ వీడియోలో లాస్ట్ ఐటమ్ అండి. ఇది యాక్చువల్గా నేను ఇప్పుడు దాకా చూపించలేదు, బట్ వీడియోస్ అయితే రీల్స్ అయితే చేశాను కానీ వీడియోలో అయితే చూపించలేదు. ఇది ఏంటంటే మనకి అష్టోత్తరం స్టాండ్ అండి. నార్మల్గా చాలామంది సిల్వర్లో చేయించుకుంటున్నారు, బట్ అంత బడ్జెట్ లేదు అనుకునే వాళ్ళకి వచ్చేసి ఇది వచ్చేసి మనకి మెటల్ స్టాండ్ అండి. ఇట్స్ ఎ మెటల్, ఇట్స్ నాట్ బ్రాస్, ఇట్స్ ఎ మెటల్, నార్మల్ మెటల్.
అండ్ మీకు ఇందులోకి జర్మన్ సిల్వర్ ఫ్లవర్స్ అనేవి పెట్టామన్నమాట. సో ఇది సిల్వర్ కలర్లో పెట్టాము, ఎందుకంటే మనకి క్లియర్గా తెలుస్తుంది కదా. సో గోల్డ్లో సిల్వర్ పెడితే మీకు క్లియర్గా తెలుస్తుంది, సో అందుకోసం పెట్టామన్నమాట. సో ఇది వచ్చేసి మనకి 108 ఫ్లవర్స్ మనం అష్టోత్తరం చదువుతూ పెట్టుకోవడానికి స్టాండ్. సో దీనికి వచ్చేసి మనం ఇక్కడ అమ్మవారిని పెట్టుకోవాలి. సో ఇక్కడ అమ్మవారిని పెట్టుకోవాలి ఈ విధంగా. సో మీరు చూస్తున్నారు కదా, ఈ విధంగా ఉంటుంది. మనకి అడ్డం వచ్చేసి 13 ఇంచులు వస్తుందండి. ఇలా పొడుగు వచ్చేసి 8 ఇంచులు వస్తుంది. హైట్ వచ్చేసి మీకు 3 కొంచెం ఎక్కువ వస్తుంది. సో ఈ విధంగా మనం అష్టోత్తరం స్టాండ్ అనమాట. ఇది మెటల్ దండి, దిస్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ బ్రాస్. ఇది మెటల్ది మాత్రమే. బ్రాస్లో ఇంకా ఈ డిజైన్ తీసుకురాలేదు, తీసుకొస్తే కనుక డెఫినెట్గా మీకు షేర్ చేస్తాను. ఇందులో మనకి గోల్డ్ మాత్రమే కాకుండా సిల్వర్ కూడా అవైలబుల్గా ఉంది. అండ్ ఈ జర్మన్ సిల్వర్ ఫ్లవర్స్ కూడా మన దగ్గర 108 ఫ్లవర్స్ అవైలబుల్గా ఉంటాయి వితౌట్ స్టోన్. ఓకే, వితౌట్ స్టోన్, ఇవన్నీ కూడా వితౌట్ స్టోన్. సో ఇందులో కూడా మనకి గోల్డ్ కలర్ అష్టోత్తరం ఫ్లవర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. మీరు కాంట్రాస్ట్గా ఇప్పుడు మీరు స్టాండ్ గోల్డ్ తీసుకున్నారనుకోండి, మీరు సిల్వర్ ఫ్లవర్స్ తీసుకుంటే బాగా కనిపిస్తుంది. అదే మీరు స్టాండ్ సిల్వర్ తీసుకున్నారనుకోండి, గోల్డ్ కలర్ ఫ్లవర్స్ తీసుకుంటే మీకు అట్రాక్టివ్గా కనిపిస్తుంది. సో ఆ విధంగా ఈ ఫ్లవర్స్ అనేవి సెట్ చేసాం. యాక్చువల్గా కస్టమర్స్ అడుగుతున్నారు ఇది కూడా చెయ్యండి చెప్పండి అనేసి. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే కనుక తీసుకోండి. ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ బ్రాస్, నేను మళ్ళీ చెప్తున్నాను. సో ఇది తీసుకుంటే నచ్చుతుంది, ఇది ఒక అడిషనల్గా బాగుంటుంది ఫీచర్ అనుకునే వాళ్ళు మాత్రమే తీసుకోండి. ఇవి ఉంటేనే పూజలు చేసుకోవాలనే ఉద్దేశంతో అయితే ఈ వీడియో చేయట్లేదు. సో ఇవి కూడా ఉంటే బాగుంటుంది, మాకు హ్యాపీనెస్ ఇస్తుంది అనుకునే వాళ్ళు మాత్రం తీసుకోండి. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్, క్యాచ్ అప్ విత్ న్యూ వీడియో. అండ్ ఇంకొక విషయం ఏంటంటే డైలీ అప్డేట్స్ అండ్ గ్రూప్లో వస్తూనే ఉంటాయి. సో గ్రూప్లో మీరు ఇంకా జాయిన్ అవ్వకపోయి ఉంటే కింద గ్రూప్ లింక్స్ అనేవి ఇచ్చాను. సో గ్రూప్లో జాయిన్ అవ్వండి. సో ఈ రోజు వీడియో అయితే ఇంత మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ తీసుకోండి. అండ్ ఇంకొక స్మాల్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఇన్ఫర్మేషన్ కాదు ఇంటిమేషన్, లేకపోతే అంతే, ఇంటిమేషన్ ఏంటంటే ప్రతిదీ కూడా వీడియోలోనే మీకు ఇంచెస్ చెప్తున్నాము. ఒకవేళ మీరు వీడియో చూడకుండానే ఆర్డర్ చేసినట్టయితే కనుక మీకు సైజెస్ చెప్తున్నాము. క్యాటలాగ్లో ఆల్రెడీ సైజెస్తోనే మెన్షన్ చేసి ఉంటుంది కాబట్టి దానికి అనుగుణంగానే మీరు ఆర్డర్ ఇస్తున్నారు. ఆర్డర్ రిసీవ్ అయిపోయిన తర్వాత ఇది చిన్నగా ఉందండి అనేసి అనుకుంటున్నారు ఈ మధ్య కొంతమంది కస్టమర్స్. అంటే కొంతమంది అంటే ఒక కస్టమర్ గురించి సామాన్లు కూడా సంథింగ్ వాళ్ళది. సో చిన్నగా వచ్చిందని చెప్పేసి అనుకున్నారు. బట్ ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ క్లియర్ అండి, ఎందుకంటే ఇది ఆన్లైన్ బిజినెస్. మిమ్మల్ని మీకు వేరే సైజ్ చెప్పి వేరే సైజ్ పంపించడం అట్లా ఉండదు. అంటే ఈ రోజుతో అయిపోయే విషయం అయితే కాదు ఇది. సో క్యాటలాగ్లో కూడా క్లియర్గా ఉన్నాయి. అండ్ ఆ కస్టమర్ కూడా మనకి ఆవిడ వీడియో చూసి పంపించినదే మనం పంపించడం అయితే జరిగింది. సో వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఇంచెస్, డయామీటర్స్ వాళ్ళకి సరైన అవగాహన లేకపోవడం వల్ల వాళ్ళు చిన్నది అనుకున్నారు. సో మీరు కూడా అంతే పర్టికులర్గా మీకు మీ ఐటెం పట్ల ఇంచెస్, సైజెస్ పట్ల కావాలి అనుకున్నప్పుడు క్లియర్గా అడిగి తెలుసుకున్న తర్వాతే ఆర్డర్స్ అనేవి ప్లేస్ చేసుకోండి. అండ్ ప్రతి ఒక్క వీడియోకి కూడా ప్రతి ఒక్క ఐటెంకి కూడా మీరు ఏదైనా డ్యామేజ్ అయినా లేదంటే రీప్లేస్ చేయాలి అనుకున్నా, అంటే రీప్లేస్ ఇన్ ద సెన్స్ ఏదైనా డ్యామేజ్ ఉండి మా పొరపాటు ఏమైనా జరిగి ఉంటే మాత్రమే మేము ఎక్స్చేంజ్ అండ్ రీప్లేస్ చేస్తాము. అంతకు మించి అయితే మేము చెయ్యము, ఎందుకంటే మీరు అనుకున్న ఐటమే మేము పంపిస్తాము. అంతకు మించి మేము ఏ ఐటమ్ పంపించాము. 1-2 రోజులు లేట్ అవ్వదు, అది కూడా లేట్ అవుతుంది ఎందుకంటే కొరియర్ వాళ్ళ డిలే వల్ల అవుతుంది. వీ మోస్ట్లీ ఈ ఈరోజు పేమెంట్ వస్తే వి డిస్పాచ్ ఇట్ టుమారో, దట్స్ ద పాలసీ ఇన్ అవర్ షీస్ కలెక్షన్స్. సో అందుకోసం మీరు ఓపెనింగ్ పార్సల్ వీడియో అనేది వెరీ క్లియర్గా కట్ అండ్ ఫాజ్ లేకుండా స్పిక్ అండ్ స్పాన్గా తీయండి. వీ విల్ డూ ఫ్రమ్ అవర్ ఎండ్. మీ ఎండ్ నుంచి మీరు అది మాకు కోఆపరేషన్ ఉంటే మా ఎండ్ నుంచి మా కోఆపరేషన్ మీకు ఉంటుంది. అండ్ మీరందరూ కూడా మోస్ట్లీ మాకు ఈ మంత్లోనో లేదా లాస్ట్ మంత్లోనో వచ్చిన కస్టమర్స్ అయితే కాదు, మీరు దగ్గర చాలా సంవత్సరాల నుంచి మాతో పాటు ఉన్న కస్టమర్సే. అండ్ మరిన్ని సంవత్సరాలు మీరు మాతో ట్రావెల్ చేయాలనుకుంటున్నాం కాబట్టి ఈ ఇన్ఫర్మేషన్ మీ దగ్గర నుంచి స్మూత్గా ఉండాలి అండ్ మా దగ్గర నుంచి కూడా స్మూత్గా ఉండాలి. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్, క్యాచ్ అప్ విత్ న్యూ వీడియో. అంటిల్ దిస్ ఇస్ నిహారిక సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే.